నమస్తే అన్న. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా కూడా ఓజీ నడుస్తున్నారు. ఫ్యాన్స్ ఆయన చిరాకు పడుతున్నారు. అంటే ఆయనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదా? ఉన్న సినిమాలు 3 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసిన తర్వాత సినిమాలు మానేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు మానేస్తే అంటే అభిమానులు కొంచెం అట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న. నేను కూడా అతని సినిమాలు చూడడం వల్ల అతని అభిమాని అయ్యాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను అతని మూవీ ఓజీ ఎప్పుడు వస్తుంది అనే దాని మీదే ఇప్పటివరకు యూట్యూబ్ కానీ అక్కడ కానీ సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇది వరకు అతని ట్రైలరే కానీ సినిమా ఇంకా రాలేదనుకున్నారు. నేనే కాదన్న, చాలా మంది పబ్లిక్ అంతా కూడా అతని సినిమా ఓజీ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అతని సినిమాల్లో ఉంటేనే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అతని భవిష్యత్తు రాజకీయాల్లో ఉంది, అతనికి పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందులో వెళ్తున్నాడు. అంటే అది కూడా అతని గొప్పతనము, అతనికి అదృష్టం కూడా ఉందనే చెప్పొచ్చు అన్న. అలాగే ఇప్పుడు హరిహర వీరమలకు ఒక 4 రోజులు ఇస్తే అయిపోతుంది షూటింగ్ అంటున్నారు. సో మరి అది ఆయన వెళ్తే అయిపోతుంది కదా, మరి ఎందుకు డిలే చేస్తున్నారంటారు? అంటే ఆయనకి షూటింగ్ వెళ్ళాలని ఉందన్న, కాకపోతే అతనికి టైం చిక్కట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వానికి నుంచి ప్రజలకు ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్తో ఆయన రాజకీయాల్లో ప్రపంచం గురించి, అందులో ఆంధ్రప్రదేశ్ గురించి, ఇలా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి సినిమాకి వెళ్ళే సమయం లేదు. సో అతనికి డెఫినెట్గా ఖచ్చితంగా టైం ఉంటే వెళ్ళేవాడే అతను. అయితే ఇంకా మరి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం ఈ 3 ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఆయన సినిమాలు మానేస్తాడు అనౌన్స్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అయితే మానేస్తాడా పూర్తిగా? అతనైతే పూర్తిగా మానేస్తాడని అయితే మేము అనుకోవట్లేదన్న. ఎందుకంటే అతను సినిమాల్లో ఇంకా ఉండాలి అని మేము పబ్లిక్ ఆశిస్తున్నారు కాబట్టి పబ్లిక్ కోసమైనా అతను ఉంటాడన్న సినిమాల్లో. ఫ్యాన్స్ కసి ఎలా ఉందంటే ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా సినిమాలు చేయాలనే విధంగా అంటున్నారు. అవునన్నా, అది బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా ఆయన ఇంకా ఫ్యూచర్లో పై స్థాయికి వెళ్తే? ఫ్యూచర్లో పై స్థాయికి వెళ్తే ఆయనకి డేట్స్ కష్టమవుతాయి. కానీ అతనైతే సినిమాలని వదిలేయడానికి లేదన్న. అతనికి అదే కెరియర్ ఇచ్చింది, దానివల్లనే అతని అభిమానులు కూడా అతనికి ఎక్కువ అవుతున్నారు. అతను సినిమాలని వదిలేసినా కూడా ఆడియన్స్ పబ్లిక్ అయినా కూడా అతన్ని వదలనివ్వరన్న, మళ్ళీ సినిమాల్లోకి రాణిస్తారు.